అంతకు మించి ఏం లేదు. దాంట్లో అంతకు మించి ఇంకేం చేయట్లేదు ఇప్పుడు. ఎందుకంటే ఓ రియల్ ఎస్టేటు సర్వనాశనం అయ్యింది, వ్యాపారాలు ఎవరికి నడవక చస్తున్నారు జనాలు. అలాగే పనులు, ఉపాధి పనులు ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో మాత్రం ఉపాధి పనులు బాగున్నాయి, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకు, ఈ కన్స్ట్రక్షన్స్ అన్ని జరుగుతున్నాయి కాబట్టి. భవన నిర్మాణ కార్మికులు అది, అందులో కూడా 70% మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మన రాష్ట్రం వాళ్ళకి తక్కువ అవకాశాలు వస్తున్నాయి. అదే సందర్భంలో ఇతర వాణిజ్యము ఇప్పుడు చూస్తే అంతర్జాతీయ పరిణామాల కారణంగా ఇబ్బందులు నడుస్తూ ఉన్నాయి. మిర్చి, టమోటా ఇట్లాంటివన్నీ కూడా కొంటుంటారు, అమ్ముతుంటారు. అదే సందర్భంలో గతంతో పోల్చుకుంటే, జగన్ టైంతో పోల్చుకుంటే తక్కువ. అట్లాగని జగన్ వేయించలేదు అవి. ఆ టైంలో అదృష్టవశాత్తు రేట్లు ఎక్కువ వచ్చినాయి. ఈ టైంలో మొన్న మధ్యన కొన్నిటికి ఎక్కువ రేట్లు వచ్చినాయి. మామిడికి కానీ ఈ ట్రిప్ మిర్చి పెరిగింది, అంతకుముందు అయితే తక్కువ ఉంది. ఇట్లాంటి పెరుగుదల తరుగుదల ఇవన్నీ ప్రభుత్వాలు ఇస్తున్నాయని జనం ఆవిడ ఫీల్ అవ్వడం. కాబట్టి జనం మనల్ని పట్టించుకోకపోతే ఎట్లాగా? జనం మనల్ని పట్టించుకోవాలంటే ఏం చేయాలా? ఒకటి, మనం ఏదైనా ఇచ్చి చేయాలి. లైక్ జగన్ ఇచ్చినట్టు సంక్షేమ పథకాలు అట్లాగే ఇప్పుడు ఇవ్వలేరు, అవి డైవర్ట్ కావాలి ఇక్కడ. కాబట్టి ఏం చేయాలి? వీటిలో ఏదో ఒకటి నిరంతరం జగన్ జగన్ జగన్నామ జపం. ఆ జగన్నామ జపంలో దాంతోపాటు స్వోత్కర్ష పరనింద, మేము అద్భుతం చేస్తున్నాం. ఇవాళ ఆ పేపర్ చదివి సిగ్గేసింది. 30 సంవత్సరాల క్రితం ప్రకాశం జిల్లాలో చూశారట ఆయన, అదేది ఫ్లోరైడ్ గురించి. అప్పుడు వెలుగొండ కడదాం అనుకుంటే 30 ఏళ్లలో ఆయన స్వయంగా పూర్తి చేస్తున్నారు. మనం సిగ్గుపడాలా, సంతోషపడాలా నాకు అర్థం కాలా. తెలంగాణ రాకముందు ఇదే ఫ్లోరైడ్ గురించి పెద్ద చర్చ తీసుకొచ్చారు తెలంగాణ. రాష్ట్రం ఎందుకు ఏర్పడాలి అంటే తెలంగాణ ఫ్లోరైడ్ గురించి పట్టించుకోలేదని.